ప్రపంచంలో ఒక సత్యం ఎప్పటికీ మారదు. జీవితం ఉంటే మరణం తప్పదు. కానీ మరణం కూడా దాటిన ఒక మనిషి ఉన్నాడని మీరు ఎప్పుడైనా విన్నారా? యుగాలు మారిపోయాయి, రాజ్యాలు కూలిపోయాయి. కానీ ఒక యోధుడు మాత్రం ఇంకా ఈ భూమి మీదే ఉన్నాడు. తన శరీరం రక్తంతో నిండిపోయి తన పాపంతో మోకరిల్లుతున్నాడు. అతనికి మరణం వరం కాదు, అది శాపం. అతనికి జీవితం వరం కాదు, అది శిక్ష. ఇతరుల కోసం యుద్ధం చేసినవాడు ఇప్పుడు తన కోసం శాంతిని వెతుక్కుంటున్నాడు. యుద్ధభూమిలో ఒక అబద్ధం, ఒక క్షణిక ప్రతీకారం అతనికి యుగాల శిక్షగా మారింది. ఇప్పటికీ హిమాలయాల మంచు కొండల్లో లేదా చంబా అడవుల్లో ఒక గాయపడిన వృద్ధ యోధుడు కనిపిస్తాడట. అతని నుదుటి నుండి రక్తం కారుతూ ఉంటుంది, కానీ అతను చావడు. ఎందుకంటే అతనికి కృష్ణుడి శాపం ఉంది. అతనెవరో తెలుసా? ద్రోణాచార్యుడి కుమారుడు, శివుని వరం పొందిన యోధుడు, మహాభారతం చివరి అమరుడు అశ్వత్థామ. ఇది ఒక యోధుడి కథ కాదు. ఇది పాపం, శాపం, ధర్మం, పశ్చాత్తాపం కలిపిన ఒక గాథ. మనిషి తన కోపంతో, ప్రతీకారంతో దేవుడి వరాన్నే ఎలా శాపంగా మార్చుకుంటాడో చూపించే కథ ఇది. అశ్వత్థామ శాపం. అతను ఎలా పుట్టాడు? ఎందుకు దేవతలు స్వయంగా అతనికి శక్తులు ఇచ్చారు? అతనికి ఇచ్చిన వరం ఎలా శాపంగా మారింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం మహాభారత యుగానికి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడొచ్చు. ద్రోణాచార్యుడు పాండవులకి, కౌరవులకి గురువు. అర్జునుడికి ఆయుధ విద్య నేర్పిన మహర్షి. కానీ ఆయనకు జీవితంలో ఒకే ఒక తాపత్రయం ఉండేది. తన కుమారుడు కూడా అర్జునుడిలా గొప్ప యోధుడు కావాలి అని. ద్రోణుడు తన భార్య కృపితో కలిసి వేలాది రోజుల పాటు కఠినమైన తపస్సు చేశారు. దేవతలు కూడా ఆ తపస్సుకి దిగి వచ్చారు. ఆ సమయంలో ఆయన మనసులో ఒక్క కోరిక, నా కుమారుడు చావురాని యోధుడిగా ఉండాలి. అప్పుడు మహాదేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ద్రోణుడు నమస్కరించి అన్నాడు, ప్రభు, నా కుమారుడిని యుద్ధరంగంలో ఎవ్వరూ జయించలేని వాడిగా చేయండి. మహాదేవుడు చిరునవ్వు చిందించాడు. కానీ గమనించు ద్రోణ, ప్రతి వరంలో ఒక గుణం, ఒక దోషం ఉంటుంది అని శివుడు ఆశీర్వదించాడు. నీ కుమారుడు పుట్టినప్పుడు అతడి నుదిటిపై ఒక మణి ఉంటుంది. ఆ మణి అతనికి అమోఘమైన శక్తిని ఇస్తుంది. ఎవరూ అతనికి హాని చేయలేరు, ఏ వ్యాధి రాదు. కానీ ఆ మణి అతని పాపాన్ని క్షమించదు. ధర్మం తప్పితే ఆ మణి కూడా అతనిని క్షమించదు. ఇలా ఆ శివవరంతో అశ్వత్థామ జన్మించాడు. తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు అతని మొదటి కేకతో పాటు దూరంగా మహానాదం వినిపించింది. అది ఏదో దేవతల జపంలా, మానవ లోకంలో కాదు అన్నట్టుగా. ద్రోణుడు ఆనందంతో కంటతడి పెట్టాడు. ఇతడే నా వంశాన్ని కాపాడబోయే యోధుడు. అశ్వత్థామ చిన్నప్పటి నుండే శస్త్రవిద్యలో అద్భుత ప్రతిభ చూపించాడు. ఆయుధాలు, ధనస్సులు, అస్త్రాలు అన్నీ అతనికి సహజమయ్యాయి. అతని శరీరంలో రక్తం కాదు, శక్తి ప్రవహిస్తున్నట్టుండేది. కానీ అతనిలో మరో లక్షణం కూడా పెరిగింది, అహంకారం. తనను ఎవ్వరూ ఓడించలేరన్న గర్వం. ద్రోణుడు అతనిని హెచ్చరించాడు. వరం అంటే ఆశీర్వాదం మాత్రమే కాదు, పరీక్ష కూడా. ధర్మం తప్పితే ఆ వరమే నీకు శాపమవుతుంది. కానీ యవ్వనంలో ఉన్న అశ్వత్థామకు ఆ మాటలో అర్థం తెలియలేదు. తన శరీరంలో శివుని శక్తి ఉందని నమ్ముకున్నాడు. కానీ ధర్మం లేని శక్తి అనేది దేవుడికి కూడా నచ్చదు అన్నది ఆయన మర్చిపోయాడు. కొంతకాలానికి ధర్మం, అధర్మం మధ్య సరిహద్దు కమ్ముకుంది. హస్తినాపురం యొక్క సింహాసనం కోసం పాండవులు, కౌరవులు రణభూమికి సిద్ధమయ్యారు. ద్రోణాచార్యుడు గురువుగా కౌరవ పక్షాన నిలిచాడు. ఎందుకంటే అతనికి కృతజ్ఞత ఉంది దుర్యోధనుడిపై. అశ్వత్థామ కూడా తన తండ్రితో పాటు కౌరవుల పక్షాన యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. ఆ రోజు నుండి ద్రోణుడి ధర్మం, అశ్వత్థాముడి అహంకారం, పాండవుల న్యాయం ఇవన్నీ ఒకే అగ్నిలో కలిసిపోయాయి. ఆ అగ్ని పేరు కురుక్షేత్ర యుద్ధం. 11వ రోజు, 12వ రోజు, 13 రోజులు గడిచిపోయాయి. కురుక్షేత్రం ధూళితో నిండిపోయింది. రక్తం, భయం, గర్వం ఇవే అక్కడ గాలి. ద్రోణుడు ఒక పక్షాన, అర్జునుడు మరో పక్షాన. ఇది గురువు శిష్యుల మధ్య జరిగిన దేవయుద్ధం. అశ్వత్థామ తన తండ్రిని చూసి గర్వపడుతున్నాడు. నా తండ్రి ఎవరికీ అందని శక్తి, జ్ఞానం కలవాడు అని అనుకున్నాడు. కానీ యుద్ధం పెరిగిన కొద్దీ పాండవులు అలసిపోయారు. ద్రోణుడు తన దివ్యాస్త్రాలతో భీకరంగా పోరాడాడు. కౌరవపక్షం ధైర్యంగా ముందుకు వచ్చింది. అప్పుడు కృష్ణుడు పరిస్థితిని గమనించాడు. అతను అర్జునుడితో అన్నాడు, అర్జున, ద్రోణుడు యుద్ధం ఆపడు. ఆయన్ని ఓడించడానికే ఆయుధం పనికిరాదు, భావోద్వేగం కావాలి.
అతని మాట అర్థం కాలేదు అర్జునకి. కృష్ణుడు చిరునవ్వు చిందించాడు. తన కుమారుడి పేరే అతని బలహీనత. అప్పుడు భీముడు ఏనుగు అనే అశ్వత్థామను చంపాడు. ఆ సన్నివేశం కృష్ణుడు ముందే ప్రణాళిక చేశాడు. ద్రోణుడు యుద్ధరంగం మధ్యలో ఉన్నాడు. చుట్టూ రణభేరీలు, కేకలు, రక్తం. ఆ సమయంలో భీముడు గట్టిగా అరిచాడు, అశ్వత్థామా అతః. ద్రోణుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని చేతుల్లోని విల్లు జారిపోయింది. అతని హృదయం ఒక్క క్షణం ఆగిపోయింది. నా కుమారుడు చనిపోయాడా? అతను వణికిన స్వరంతో అర్జునుని అడిగాడు. అర్జునుడు మౌనంగా నిలిచాడు. కృష్ణుడు యుధిష్ఠిరుణ్ణి చూశాడు. ధర్మపుత్రుడా, ఇప్పుడు నీ మాటలే తీర్పు. యుధిష్ఠిరుడు ద్రోణుడిని ఎంతో గౌరవించేవాడు. కానీ కృష్ణుడి చూపులో ఉన్న ఆ నిశ్శబ్ద ఆజ్ఞ అతనిని కుదిపేసింది. ఆయన నెమ్మదిగా అన్నాడు, అశ్వత్థామా అతః నరోవా కుంజరోవా. అంటే అశ్వత్థామ చనిపోయాడు. అది మనిషా ఏనుగా తెలియదు. కానీ యుద్ధరంగంలోని శబ్దంలో చివరి మాటలు వినిపించలేదు. ద్రోణుడు మొదటి భాగమే విన్నాడు, అశ్వత్థామ అతః. ఆ క్షణంలో అతని ప్రాణం కూలిపోయింది. తన మనసులో నా కుమారుడు లేడంటే యుద్ధానికి అర్థమేమిటి అన్న భావంతో ఆయుధాలని వదిలేశాడు. కళ్ళల్లో కన్నీళ్లు, చేతుల్లో నిరాశ. అప్పుడు దృష్టద్యుమ్నుడు అతని ముందు నిలబడి, ఇది నీ చివరి శ్వాస అని ద్రోణుణ్ణి హతమార్చాడు. అది యుద్ధం కాదు, అది ఒక గురువు, ఒక తండ్రి, ఒక యోధుడి గౌరవం కూలిపోవడం. దూరంలో నిలబడి ఉన్న అశ్వత్థామకు ఆ క్షణం మేఘాలు గర్జించినట్టుగా అనిపించింది. తండ్రి మరణం అతని హృదయాన్ని కదిలించింది. అతని కళ్ళల్లో నిప్పు, గుండెల్లో ప్రతీకారం. ఆ రోజుతో అశ్వత్థామ మనిషి కాదు, ప్రతీకారానికి రూపమయ్యాడు. తండ్రి మరణం అది అశ్వత్థామ జీవితంలోని టర్నింగ్ పాయింట్. ఆ రాత్రి కురుక్షేత్రం నిశ్శబ్దంగా ఉంది. రక్తం వాసన ఇంకా గాలిలో ఉంది. మంటలు చల్లారలేదు. కానీ అశ్వత్థామ హృదయంలో మంటలు ఇప్పుడు మొదలయ్యాయి. అతను యుద్ధం ఆపలేదు, ఆయుధాలు వదలలేదు. అతని కళ్ళల్లో కన్నీళ్లు కాదు, ప్రతీకారం ఉంది. అతను ఒంటరిగా కూర్చుని శివుని ధ్యానం చేశాడు. ప్రభు, నాకు ఒకే ఒక కోరిక ఉంది. నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే శక్తిని ఇవ్వు. అతని ఆర్తనాదం భూమి అంతా విన్నట్టుగా ఉంది. ఆ రాత్రి శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. అతనికి ఒక అస్త్రం ఇచ్చాడు. అదే నారాయణాస్త్రం. ఒక్కసారి వదిలితే యుద్ధరంగం మొత్తం భస్మమవుతుంది. కానీ కృష్ణుడు ముందుగానే పాండవులను హెచ్చరించాడు. ఆ అస్త్రానికి ఎదురు నిలబడకండి. అందరూ భూమిపై పడుకొని నమస్కరించండి. ఆ అస్త్రం భక్తిని గుర్తిస్తుంది, అహంకారాన్ని కాల్చేస్తుంది. అశ్వత్థామ ఆ అస్త్రాన్ని వదిలాడు. ఆకాశం దద్దరిల్లింది. మెరుపులు, అగ్ని, దారుణమైన గర్జనలు. కానీ పాండవులు కృష్ణుడి మాట విన్నారు. భూమిపై పడుకున్నారు. ఆ అస్త్రం ఎవ్వరినీ తాకలేదు. అది అశ్వత్థామకు మొదటి ఓటమి. అతని అహంకారం కరిగిపోవడం మొదలయ్యింది. కానీ ఇంకా అతని లోపల ఉన్న కోపం ఆగలేదు. తండ్రి మరణం, పాండవుల విజయకీర్తి, కృష్ణుడి లీలలు ఇవన్నీ అతనికి గాయం చేశాయి. రాత్రి చివరి భాగంలో అశ్వత్థామ నిశ్శబ్దంగా పాండవ శిబిరానికి చేరాడు. ఆ సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ అలసిపోయి ఉన్నారు. అశ్వత్థామ చేతిలో ఒక ఖడ్గం మెరుస్తోంది. కళ్ళల్లో కిరాతక జ్వాల. పాండవులు నా తండ్రిని చంపారు. ఇప్పుడు వారి సంతానం నా ప్రతీకారం చూస్తుంది అని పిశాచంలా శిబిరంలోనికి దూసుకెళ్లాడు. కత్తి గాలిలో మెరుస్తూ నిద్రలో ఉన్న శిశువుల ప్రాణాలను తీసింది. వారు పాండవులు కాదు, ద్రౌపది కుమారులు, ఉప పాండవులు. రాత్రి నిశ్శబ్దంలో చిన్నపిల్లల అరుపులు ఆగిపోయాయి. అశ్వత్థామకు మాత్రం శాంతి రాలేదు. తన ప్రతీకారం తీరిందనుకున్నాడు. కానీ ఆ రక్తం అతని పాపంగా, అతని కర్మలో లిఖించబడినది. ఉప పాండవులను చూసిన ద్రౌపది కేకలతో ఆకాశం కంపించింది. నా పిల్లలను నిద్రలో చంపినవాడు ఎవరు? అర్జునుడి హృదయం దహనమైపోయింది. కృష్ణుడు తన కళ్ళల్లో నిశ్శబ్ద తీర్పునిచ్చాడు. ఇది ధర్మానికి చివరి పరీక్ష. అర్జునుడు తన రథంపై ఎక్కి అశ్వత్థామ వెనకాల బయలుదేరాడు. ప్రతీకారం ఇప్పుడు 2 దిశల్లో పరుగులు తీస్తోంది. ఒకటి పాపానికి, మరొకటి న్యాయానికి. అశ్వత్థామ చేసిన పాపం యుద్ధం కన్నా ఘోరం. యుద్ధంలో శత్రువుని చంపడం ధర్మం. కానీ నిద్రలో ఉన్న నిరపరాధులను చంపడం పాపం. ఉషోదయం ఆకాశాన్ని తాకినప్పుడు ద్రౌపది యొక్క కేక కురుక్షేత్రాన్ని కదిలించింది. అర్జునుడు రథం ఎక్కి దూసుకెళ్లాడు. కోపం కన్నా బలమైన ధర్మం అతని చేతిలో ఉంది. అశ్వత్థామ ముందుకు వచ్చాడు. అతని కళ్ళల్లో భయం, ముఖంలో పశ్చాత్తాపం. అతను తల వంచి అర్జునుని ముందు నిలబడ్డాడు. అర్జునుడు బాణమెత్తాడు. నీ పాపం క్షమించరాదు అని కేకలేశాడు. కానీ కృష్ణుడు చేయి ఎత్తి ఆపాడు. ఆపు అర్జున,
సమయం ఆగిపోయినట్లు అనిపించింది. కృష్ణుడు ముందుకు నడిచాడు. ఆ కళ్ళల్లో కోపం లేదు, కానీ విశ్వం యొక్క తీర్పు ఉంది. అశ్వత్థామ అని కృష్ణుడు అన్నాడు, నువ్వు బ్రాహ్మణుడివి, నీ తండ్రి ధర్మరక్షకుడు, కానీ నువ్వు ధర్మాన్ని కాల్చేశావు, పిల్లలను చంపి ప్రతీకారం తీర్చుకున్నావు. ఇది పాపం, ధర్మానికి అవమానం, నీకు మరణం లభించదు అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఎందుకంటే చావు నీకు విముక్తి అవుతుంది, నీకు శాపం జీవించడమే. నువ్వు యుగ యుగాల పాటు బ్రతుకుతావు, కానీ నీకు శాంతి ఉండదు. నీ గాయాలు ఎప్పుడూ మానవు, నీ శరీరం కుళ్ళిపోతుంది, కానీ నీ ప్రాణం బయటకు రాదు. నీ నుదిటి నుండి రక్తం ఎప్పటికీ కారుతూనే ఉంటుంది. ప్రతి యుగంలోనూ నీవు ఈ పాపం యొక్క జ్ఞాపకం అవుతావు. కానీ కృష్ణుడు అక్కడ ఆగలేదు. అతని చూపు అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిపై పడింది. ఆ మణి కేవలం ఒక రత్నం కాదు, అది శివుని వరం, అతని శక్తి, అతని గర్వం. కృష్ణుడు అన్నాడు, ఈ మణి నీ రక్షణ కవచం, ఇది నీ అహంకారానికి ప్రతీక. నువ్వు దానికి అర్హుడవి కావు. ఇప్పటి నుండి నీకు రక్షణ ఉండకూడదు. నీ శాపం సంపూర్ణం కావాలంటే ఈ మణిని తొలగించాలి. అశ్వత్థామ భయంతో వెనక్కి తగ్గాడు. ప్రభు, ఇది లేకుండా నేను బ్రతకలేనని వేడుకున్నాడు. కానీ కృష్ణుడు శాంతంగా ముందుకు వచ్చి తన చేయి ఆ మణిపై ఉంచాడు. ఆ క్షణంలో మణి ఎర్రగా మండిపోయింది. అశ్వత్థామ కేకలేశాడు. ఆ కేకలో కోపం, బాధ, పాపం అన్నీ కలిసిపోయాయి. మణి నుదిటి నుండి జారి భూమిపై పడింది. రక్తపు చుక్కలు నేలపై పడ్డాయి. ఆకాశం గర్జించింది, గాలి గుసగుసలాడింది. కృష్ణుడు ఆ మణిని ఎత్తి అర్జునుడికిచ్చి అన్నాడు, ఇది ధర్మం యొక్క గుర్తు, దీనిని కాపాడి ఉంచు. ఇది పాపం యొక్క ఫలితం, ధర్మం యొక్క సాక్ష్యం. అశ్వత్థామ ఇప్పుడు నుదిటి నుండి రక్తం కారే యోధుడు. అతని శరీరం వణికింది, కానీ మరణం అతన్ని తాకదు. కృష్ణుడు చివరగా అన్నాడు, నీవు భూమిపై తిరుగుతావు. పాపం ఎంత పెద్దదైనా అది తప్పించుకోలేమని ప్రపంచానికి గుర్తు చేస్తావు. నీ నుదిటి రక్తం యుగ యుగాల వరకు ఈ సత్యాన్ని సాక్షిగా చూపుతుంది. ఆ మాటలతో కృష్ణుడు వెనక్కి తిరిగాడు. అశ్వత్థామ మోకాళ్ళపై కూర్చొని కన్నీళ్లు కార్చాడు. తన చేతులు రక్తంతో నిండిపోయాయి. తన పాపం బరువుతో వణికిపోయాడు. తర్వాత అతను అడవుల వైపు నడిచాడు. తన అడుగులు రక్తపు ముద్దలుగా మారాయి. ఆ రోజు నుండి అతను ఎవరికీ కనబడలేదు. పురాణాలు చెబుతున్నాయి, ఇప్పటికీ హిమాలయాల లోతుల్లో ఒక వృద్ధుడు నుదిటి నుండి రక్తం కారుతూ తన పాపం క్షమించమని దేవుడిని వేడుకుంటున్నాడని. అతనే మహాభారతం యొక్క చివరి యోధుడు అశ్వత్థామ. అశ్వత్థామ కథ మనిషి లోపల ఉన్న ఒక చీకటి ప్రతిబింబం. శివుని వరం పొందినవాడు, ధర్మముని కుమారుడైనవాడు అహంకారం మరియు కోపం చేత పతనం పొందాడు. ప్రతీకారం అనేది అగ్ని లాంటిది. మనం దానిని పట్టుకున్నప్పుడు ముందుగా మన చేతులనే కాలుస్తుంది. అశ్వత్థామ దాన్ని పట్టుకున్నాడు. అతను శత్రువులను కాల్చాలనుకున్నాడు, కానీ చివరికి తననే కాల్చుకున్నాడు. కృష్ణుడి శాపం శిక్ష కాదు, అది ఒక అద్దం. అశ్వత్థామను కాదు, మనలను చూపిస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక చిన్న అశ్వత్థామ ఉంటాడు. మనకు అన్యాయం జరిగినప్పుడు మన కోపం మన ధర్మాన్ని దాటిపోతుంది. మనం కూడా మన న్యాయాన్ని పాపంగా మార్చుకుంటాము. అశ్వత్థామ శరీరం ఇంకా భూమిపై తిరుగుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆ అర్థం అంత లోతుగా కాదు. ఆయన నిదర్శనం మనలోనే ఉంది. ఎప్పుడు మనం కోపంతో, ద్వేషంతో నిర్ణయం తీసుకుంటామో అప్పుడు మనలోని అశ్వత్థామ మేల్కొంటాడు. మరి మనలోని కృష్ణుడు ఎప్పుడు మేల్కొంటాడో తెలుసా? ఎప్పుడు మనం క్షమించగలమో, ఎప్పుడు మనం శాంతిని ఎంచుకుంటామో. ధర్మం అంటే యుద్ధం గెలవడం కాదు, మన మనసుని జయించడం. శాంతి అంటే పాపం లేకపోవడం కాదు, అహంకారం లేని స్థితి. అశ్వత్థామ శాపం యుగయుగాలుగా మిగిలింది. ఎందుకంటే అది దేవుడి తీర్పు కాదు, మనిషి స్వభావంపై ప్రతిబింబం. ఇప్పటికీ కొందరంటారు హిమాలయాల్లో అతను కనిపిస్తాడని, నుదిటి నుండి రక్తం కారుతూనే ఉంటుందని. కానీ బహుశా అతను మనందరిలోనూ ఉన్నాడేమో. ప్రతి కోపం వెనక, ప్రతి బాధ వెనక, ప్రతి అహంకారం వెనక కృష్ణుడు చెబుతున్నాడు, అశ్వత్థామ వలె జీవించకండి, తప్పు జరిగినా క్షమించండి. ధర్మ మార్గం కష్టమైనది, కానీ అదే నిజమైన విముక్తి. మన జీవితంలో కూడా ఎప్పుడైనా మనకు అన్యాయం జరిగినప్పుడు, కోపం మొదలైనప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరు ధర్మాన్ని రక్షిస్తున్నారా, లేదా ప్రతీకారం మిమ్మల్ని దహనం చేస్తుందా? అశ్వత్థామ కథ మనకు శాపం కాదు, ఒక జ్ఞాపకం. పాపం ముందు క్షమ, ప్రతీకారం ముందు ప్రేమ, అహంకారం ముందు వినమ్రత ఎన్నడూ ఓడని జ్ఞాపకం. ఇది ఒక యోధుడి కథ కాదు, ఇది మనిషి అంతరాత్మ గాథ. ఇదే అశ్వత్థామ శాపం. ఇలాంటి టాపిక్స్ మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి.
ఇలాంటి టాపిక్స్నే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.